सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. అది త్వరగా తనని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. అయితే నువ్వే కచ్చాయి. ఆ పిల్లోడి సంగతి తర్వాత చూద్దాం. ఆ వుల్ఫ్ బాయ్ ని పట్టుకోండి. ఇలా చూడు నాన్న, మనుషులందరూ చాలా భయంకరంగా ఉంటారు. ఇక నుంచి నువ్వు అస్సలు ఒంటరిగా అడవిలోకి వెళ్ళకూడదు, లేదంటే వాళ్ళు నిన్ను బంధించి తీసుకువెళ్ళిపోతారు. అమ్మా, అన్నయ్య ఈ రోజు వాళ్ళందరినీ బాగా కొరికేశాడు. వాళ్ళు మళ్ళీ అసలు అడవిలోకి రారు. ఏదేమైనా గాని మనుషులు చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు నీతో గొడవ పడరు, నిన్ను బంధించి వాళ్ళతో తీసుకెళ్లాలనుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. లడ్డు సింగ్ అంకుల్, మీరు అసలు ఏం చూస్తున్నారు? అది వుల్ఫ్ బాయ్ నన్ను కరిచాడానని, అంతేకాదు నన్ను కొట్టాడు కూడా. అది ఏం చూస్తున్నానంటే నా టీచు వాడిలాగా పెద్దగా మారుతున్నాయా అని. అవన్నీ పట్టించుకోకండి అంకుల్. ఈ రోజు రాత్రి మీరు కూడా వుల్ఫ్ లాగా అరిచారంటే తర్వాత కొద్దిగా మీ పళ్ళు కూడా పెరిగిపోతాయి. లడ్డు సింగ్ గారు, ఆ ఉల్ ఫ్యామిలీకి సంబంధించి మనం వాళ్ళకి శత్రువులం కాబట్టి మనం పక్కగా ప్లాన్ వేసుకున్న తర్వాతే ఆ ఉల్ఫ్ బాయ్ ని పట్టుకోవాలి. ఆ ఉల్ఫ్ ఫ్యామిలీ ఎటువైపు నుంచి పరిగెత్తిందో మనం అక్కడి నుంచే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం మొదలు పెడదాం. వదలండి, నన్ను వదలండి. అరే, నన్ను వదలమంటున్నానా? వదలండి, వదలండి, నన్ను వదలమంటున్నానా? ఇలా చూడండి, నన్ను నా బిడ్డని దూరం చేయడం మీ వల్ల కాదు. నోరు మూసై, వాడిని మేము ఎలాగైనా పట్టుకుని తీరుతాం. అతన్ని వదిలేయండి. ఈ పిల్లోడు మళ్ళీ వచ్చేసాడు. ఇవాళ నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. వాడిని పట్టుకోండి. అసలు నీకు బుద్ధి ఉందా? నిన్న శివ కొట్టాడుగా, మర్చిపోయావా? మళ్ళీ ఈ రోజు వాడితో తన్నులు తీయాలన్న నిర్ణయంతో వచ్చావా? తీసుకో. శివ, మేము మళ్ళీ తిరిగి వస్తాం. అంకుల్, వాళ్ళెందుకు మీ వెంట పడ్డారు? అరే, ఏం చెప్పమంటావు? నా పేరు శ్రేష్ఠ.
8 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. నేను నా ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి ఇక్కడికి పిక్నిక్ వచ్చాను. మేము చాలా సంతోషంగా గడుపుతున్నాం. అప్పుడు ఉన్న పలంగా తుఫాను సంభవించింది. పిడుగులు కూడా పడ్డాయి. దానివల్ల మా టెంట్కి నిప్పంటుకుంది. అప్పుడే 3 ఏళ్ల వయసున్న మా చిన్న బాబు ఈ అడవిలో ఎక్కడో తప్పిపోయాడు. నిన్న సాయంత్రం నేను టీవీలో చూశాను. ఒక చిన్న పిల్లాన్ని అడవిలో చూసినట్టు వాళ్ళు చెప్పారు. తను వుల్ఫ్తో ఉన్నట్టు నాకు తెలిసింది. అందుకని నేను ఇక్కడికి వస్తే ఈ వేటగాళ్ళు నన్ను పట్టుకున్నారు. వీళ్ళందరూ నేను మా బాబుని చూడకూడదు అని అనుకుంటున్నారు. మీరే చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇలా చూడండి అంకుల్, మీరు అలా ఏడవద్దు. ఇదిగో ఈయన ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. మేమందరం కూడా ఉల్ఫ్ బాయ్ కోసమే వెతుక్కుంటూ వచ్చాం. కానీ మీరేమో అతనే మీ అబ్బాయి అని అంటున్నారు. తప్పకుండా మిమ్మల్ని మీ అబ్బాయిని కలుపుతాం. లడ్డూ సింగ్ గారు, ఈ అంకుల్ ని మన టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. మేము మీ వెనకాలే వస్తాం. అరే, చేపనలా పచ్చిగా తినకూడదు. ఓకే ఓకే, భయపడకండి. ఫిష్ ని ఎలా తినాలో నేను మీకు నేర్పిస్తాను. శివ, చేప ఇప్పుడు వల్ల పడినట్టుంది. శివ, ఇది చాలా తప్పు. అసలు నేను మీకోసం టెంట్ లో అక్కడ వెయిట్ చేస్తుంటే నన్ను వదిలేసి మీరందరూ ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారా? లడ్డూ సింగ్ అంకుల్, వుల్ఫ్ బాయ్ ఆ చెట్టు వెనకాలే ఉన్నాడు. ఏంటి? సారీ సారీ. శివ, ఎన్ని చేపలు అసలు ఏం సరిపోతాయి? నేను ఇంకా కొన్ని ఫిషెస్ ని పట్టుకొస్తానయ్యా. స్వయానా నా చేత్తో ఫిష్ ని వండి మన వుల్ఫ్ బాయ్ కి ఇస్తే వాడు నన్ను అసలు శత్రువుగా చూడకుండా స్నేహితుడిగా చూస్తాడుగా. వదిలే వదిలే వద్దు. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు. ఇక నేను నా జన్మలో ఫిషింగ్ చెయ్యను. ప్రామిసింగ్. అమ్మో, ఎలాగో అలా నేను బతికాను. అర్థం కావడం లేదు అందరూ నాతోనే ఎందుకు అలా చేస్తున్నారని. లడ్డు సింగ్ గారు, మీరు పట్టుకున్న చేప మామూలు చేప కాదు, అది పిరానా చేప. అదృష్టం బాగుండి మీరు తప్పించుకున్నారు. హలో, హే హే హే, ఇదిగో తీసుకోండి. ఈట్ ఈట్, త్వరగా త్వరగా రండి. చాలా వేడిగా ఉంటుంది. దాన్ని అలా వేడిగా ఉన్నప్పుడే తినరు. చూడు, ఇదిగో ఇలా తింటారు. కమ్ కమ్ కమ్, ఈట్ ఈట్ ఈట్. శివ, వాళ్ళ ముగ్గురు హాయిగా తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారయ్యా. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, మనం వాళ్ళని మళ్ళీ పట్టుకోవచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.